మా వారైతే విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్కి వెళ్ళి ప్రసాదాలు అయితే తీసుకొచ్చాడు. ఎలాగో ప్రసాదాలు ఉన్నాయి కదా, దేవుడి దగ్గర పెట్టి పూజ చేసేసుకున్నామని నేను ఇలా అయితే పూజ చేసుకున్నానండి. ఇంతకుముందు మా వారు నేను వెళ్ళినప్పుడు చిన్న చిన్న లడ్డూలే ప్రసాదంగా తీసుకొచ్చాం, కానీ ఈసారి మా వారు ఏదో పెద్ద బాక్స్లో లడ్డు తీసుకొచ్చాడండి. ఆ బాక్స్ మీద అమ్మవారి గుళ్ళో జరిగేటువంటి వివిధ కార్యక్రమాల వివరాలు కూడా ఉన్నాయండి. ఒకసారి నేను బాక్స్ 4 వైపులా తిప్పి చూపిస్తాను, చూడండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అందులో పాల్గొనవచ్చు. టికెట్ వివరాలు, ఎంతమంది పాల్గొనవచ్చు, అన్ని వివరాలు ఉన్నాయండి ఈ బాక్స్ మీద. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అన్నట్టు నిజమేనండి. మనం ఎంత కష్టపడినా ఏం చేసినా దేవత అనుగ్రహం లేకపోతే మనం ఏమీ సాధించలేమండి. మీరేమంటారు? మనం ఎంత కష్టపడ్డా కానీ దైవానుగ్రహం ఎంతో కొంత ఉండాలి. ఒకప్పుడైతే నాకు దేవుడికి దండం ఎలా పెట్టాలో, ఏం కోరుకోవాలో కూడా తెలియదండి. అలాంటిది ఇప్పుడు నేను దేవుడికి పూజలు, ఉపవాసాలు కూడా చేస్తున్నానండి. మా అమ్మ నా చిన్నప్పుడైతే అరిచేది, అందరూ చూడు ఎలా పూజ చేస్తున్నారో. కార్తీక మాసం వస్తే మా ఊర్లో ఆడపిల్లలు అందరూ ఉదయాన్నే లేచి కుళాయిల దగ్గర స్నానం చేసి దీపాలు పెట్టేవారు. నేను మాత్రం అలా ఏం పట్టించుకోనండి. శుభ్రంగా తిన్నామా పడుకున్నామా అన్నట్టే ఉండేదాన్ని. మా అమ్మ అయితే నన్ను చాలా అరిచేది. కానీ ఇప్పుడు మాత్రం ఎవరు చెప్పకుండా నేను పూజలు, ఉపవాసాలు అన్నీ చేస్తున్నాను. అంతే, పెళ్ళైతే కొన్ని వాటంతట అవే అలవాటు అయిపోతాయి. మీరేమంటారు?